Hello everyone, welcome to the Dynamic Gout Exam Coaching యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, డైలీ కరెంట్ అఫైర్స్ చేయాలని చాలా డిమాండ్లు రావడం వల్ల ఇవాళ నుంచి అంటే 2025 సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి డైలీ కరెంట్ అఫైర్ అనేది వస్తూ ఉంటుందండి. అందులో భాగంగా ఇవాళ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఫ్రెండ్స్. 2025 ఎస్సీఓ శిఖర సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, చైనాలోని తియాన్జిన్ ప్రాంతంలో. ప్రజెంట్ జరిగిన ఎడిషన్ వచ్చేసి 25వ ఎడిషన్. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఈ 25 సమిట్ 2025 ఆగస్టు 31వ తారీఖు నుండి సెప్టెంబర్ 1వ తారీఖు వరకు జరుగుతుంది. ఈ సమావేశంలో పాల్గొన్న అగ్ర రాజ్యాలు చూసుకుంటే నరేంద్ర మోదీ గారండి మన ఇండియా తరఫున పాల్గొన్నారు. ప్రెసిడెంట్ పుతిన్ గారు, రష్యా యొక్క ప్రెసిడెంట్ పుతిన్ పాల్గొన్నారు. చైనా యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి షీ జిన్పింగ్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ ఎస్సీఓ యొక్క ప్రధాన ఎజెండా ఏమిటంటే ప్రాంతీయ భద్రత, ఆర్థిక సహకారం, సాంస్కృతిక సంబంధాలు బలోపేతం చేయడం ఈ ఎస్సీఓ యొక్క ముఖ్య లక్ష్యం. ప్రజెంట్ 2025 దీని యొక్క థీమ్ చూసుకుంటే అప్హోల్డింగ్ ద షాంఘై స్పిరిట్, ఎస్సీఓ ఆన్ ద మూవ్ అనేది ఈ 2025 దీని యొక్క థీమ్. నెక్స్ట్ ఎస్సీఓ గురించి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఎస్సీఓ అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, తెలుగులో చెప్పుకుంటే షాంఘై సహకార సంస్థ. ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క స్థాపన చూసుకుంటే 2001లో దీన్ని స్థాపించారండి. స్థాపించినప్పుడు అప్పటి సభ్య దేశాలు చూసుకుంటే చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్, మొత్తం 6 దేశాలతో ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ స్థాపన 2001లో జరిగింది. అయితే 2017లో ఇండియా, పాకిస్తాన్, 2023లో ఇరాన్, 2024లో బెలారస్, ఈ 4 దేశాలు వేరే వేరే సంవత్సరాల్లో చేరడం జరిగింది. అయితే మొత్తం మీద ప్రజెంట్ ఈ ఎస్సీఓలో గల సభ్య దేశాలు 10. అవి చైనా, భారత్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, పాకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్ మరియు బెలారస్. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎంఎఫ్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఇండియా ఎవరిని నియమించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఉర్జిత్ పటేల్ గారు. ఈ ఉర్జిత్ పటేల్ గారు ఎవరంటే ఆర్బీఐ యొక్క 24వ గవర్నర్గా ఉన్నారండి. ఆర్బీఐ యొక్క 24వ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అండి. ప్రజెంట్ గవర్నర్ వచ్చేసి సంజయ్ మల్హోత్రా. అయితే ఈ ఉర్జిత్ పటేల్ గారు 3 సంవత్సరాల పాటు మన ఇండియా తరఫున ఈడీగా ఉంటారు. అయితే ఇక్కడ మనం ఐఎంఎఫ్ గురించి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్లు చూద్దాం. ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, తెలుగులో చెప్పుకుంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటారు. ఈ ఐఎంఎఫ్ యొక్క స్థాపన 1945 డిసెంబర్ 27వ తారీఖున జరిగింది. ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీ. ప్రజెంట్ డైరెక్టర్ వచ్చేసి క్రిస్టాలీనా జార్జియావా. ఓకే, ఈ ఐఎంఎఫ్లో మొత్తం ప్రజెంట్ సభ్యదేశాలు 191 సభ్యదేశాలు ఉన్నాయి. అయితే ఈ ఐఎంఎఫ్లో మన ఇండియా చేరిన సంవత్సరం అండి. ఈ ఐఎంఎఫ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో 1945 డిసెంబర్ 27 చెప్పుకున్నాం కదా. అప్పటి నుంచే మన ఇండియా దీంట్లో సభ్యత్వం ఉంది. అంటే స్వతంత్రం రాకముందు నుంచే మన ఇండియా ఈ ఐఎంఎఫ్లో సభ్యత్వం అనేది ఉంది. అయితే 2020 మార్చి తర్వాత నుంచి మన ఇండియా ఈ ఐఎంఎఫ్ నుండి ఆర్థిక సహాయం అనేది తీసుకోలేదండి. నెక్స్ట్ క్వశ్చన్, 15వ ఇండియా జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ఇండియాకు ఎవరు ప్రాతినిధ్యం వహించారు? ఆన్సర్ ఆప్షన్ సి, ప్రధాని నరేంద్ర మోదీ గారు. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్లు చూడండి. ఈ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే జపాన్లోని టోక్యోలో జరిగింది. దీనికి మన భారతదేశం తరపున ప్రధాని నరేంద్ర మోదీ గారు, జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా ఈ ఇద్దరు కలిసి ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో వచ్చే 10 సంవత్సరాల్లో జపాన్ మన ఇండియాలో $68 బిలియన్ ఇండియాలో పెట్టుబడి పెట్టడం లక్ష్యంగా ప్రకటించడం జరిగింది. జపాన్ యొక్క రాజధాని టోక్యో నుండి, కరెన్సీ యెన్. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, భారత్ బ్రెయిన్ హెల్త్ కేర్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందండి? చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఆంధ్రప్రదేశ్. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. భారత్ బ్రెయిన్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, భారత్ బయో డిజైన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. భారత్ బయో డిజైన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్. అయితే ఈ భారత్ బ్రెయిన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతిని హెల్త్ టెక్ హబ్గా అభివృద్ధి చేయడం లక్ష్యంగా ప్రారంభించారు. చూడండి, ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని ఉంది కదా అమరావతి, ఈ అమరావతిని హెల్త్ టెక్ హబ్గా అభివృద్ధి చేయడం కోసం దీనిని ప్రారంభించారు.
అయితే ఈ భారత్ బ్రెయిన్ ప్రోగ్రాం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత హెల్త్ కేర్ ఇన్నోవేషన్లను అభివృద్ధి చేసి మెడికల్ టెక్నాలజీ రంగంలో నూతన ఆవిష్కరణలకు ప్రయత్నమనేది జరుగుతుంది. దీనికోసం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ హెల్త్ టెక్ ఉంటుంది కదా, సో వాటి యొక్క స్టార్టప్లు, పరిశోధన సంస్థలు మరియు ఇతర భాగస్వాములతో కలిపి మొత్తం దీని మీద వర్క్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కెనడాలో భారతదేశ నూతన హై కమిషనర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, దినేష్ కే పట్నాయక్. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. సో కెనడాలో మన భారతదేశ నూతన హై కమిషనర్ వచ్చేసి దినేష్ కే పట్నాయక్ కాక, సో కెనడా దేశం నుంచి మన ఇండియాలో ఆ కెనడా దేశం యొక్క ప్రతినిధిగా క్రిస్టోఫర్ కూటర్ను ఇక్కడ నియమించడం అనేది జరిగింది. అంటే కెనడాలో మన ఇండియా తరపున దినేష్ కే పట్నాయక్, కెనడా నుంచి మన ఇండియాలో క్రిస్టోఫర్ కూటర్. ఈ నియామకాల వల్ల రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపారం మరియు మరింత భాగస్వామ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అయితే ఈ కెనడా యొక్క రాజధాని ఒటావా, కరెన్సీ కెనడియన్ డాలర్, అప్పుడప్పుడు క్యాట్ కూడా ఇస్తారండి, ఇది కూడా గుర్తుంచుకోండి. ప్రెజెంట్ కెనడా యొక్క నూతన ప్రధానమంత్రి వచ్చేసి మార్క్ కార్నీ. నెక్స్ట్, జాతీయ క్రీడల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆగస్టు 29వ తారీఖున. సో ఈ జాతీయ క్రీడల దినోత్సవానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఈ ఆగస్టు 29వ తారీఖున మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినంగా ఈ ఆగస్టు 29ను జరుపుకుంటారు. ఈ 2025 జాతీయ క్రీడా దినోత్సవం యొక్క థీమ్ వచ్చేసి స్పోర్ట్స్ టు ప్రమోట్ పీస్ఫుల్ అండ్ ఇన్క్లూసివ్ సొసైటీస్. నెక్స్ట్ క్వశ్చన్, 2025 AQLI రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో అత్యధిక కాలుష్య నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, న్యూఢిల్లీ అనేది ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఈ నివేదిక ఇచ్చింది AQLI. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. అయితే AQLI అంటే ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్. ఈ నివేదికను యూనివర్సిటీ ఆఫ్ చికాగో యొక్క ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ ద్వారా విడుదల చేయడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం ఈ న్యూఢిల్లీ యొక్క సగటు జీవితకాలం వచ్చేసి 8.2 సంవత్సరాలు తగ్గిందని ఈ నివేదిక అంచనా వేయడం జరిగింది. ఈ నివేదికలో మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ యొక్క జీవిత సగటు కాలం వచ్చేసి 2.6 సంవత్సరాలు తగ్గింది. తెలంగాణ యొక్క జీవిత సగటు కాలం వచ్చేసి 3.2 సంవత్సరాలు తగ్గిందని ఈ నివేదిక అంచనా వేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2025 జ్యూరిచ్ డైమండ్ లీగ్లో నీరజ్ చోప్రా ఏ పథకం గెలిచారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సిల్వర్. సో ఈ జ్యూరిచ్ డైమండ్ లీగ్ యొక్క ముఖ్య అంశాలు చూడండి. ఈ లీగ్ వచ్చేసి స్విట్జర్లాండ్లో జరిగింది. ఈ లీగ్లో గోల్డ్ గెలిచిందేమో జూలియన్ వెబర్ అండి, జర్మనీ దేశానికి చెందిన వారు. నీరజ్ చోప్రా మన ఇండియా నుంచి సిల్వర్ గెలవడం జరిగింది. కేసార్ను వాల్కాట్, ఈయన బ్రోంజ్ మెడల్ గెలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, BCCI నూతన తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ డి అండి, రాజీవ్ శుక్లా. అయితే ఈ BCCI యొక్క ప్రెజెంట్ ఉపాధ్యక్షుడైన రాజీవ్ శుక్లా గారు మరుసటి నెక్స్ట్ ఎన్నికలు వచ్చే వరకు అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తారు. అయితే ఈయన ఎవరి స్థానంలో వచ్చారు? రోజర్ బిన్ని గారి స్థానంలో. రోజర్ బిన్ని గారు ఎందుకు ప్రెజెంట్ ఆ పదవి వెళ్ళిపోయిందంటే ఆయనకు 70 years కంప్లీట్ కావడంతో ఆయన స్వచ్ఛందంగా ఆ పదవి అనేది వెళ్ళిపోతుందన్నమాట. అయితే BCCI యొక్క స్థాపన చూసుకుంటే 1928, ప్రధాన కార్యాలయం ముంబై. ప్రెజెంట్ BCCI యొక్క సెక్రటరీ వచ్చేసి దేవాజిత్ సైకియా. నెక్స్ట్, 2025 ఆసియన్ ఇండియా యువ శిఖర సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, గోవాలో జరిగింది. అయితే ఈ సమావేశం కేంద్ర టెక్స్టైల్ సహాయ మంత్రి అయిన పవిత్ర మార్గరెటా గారు ప్రారంభించారు. ఓకే, పవిత్ర మార్గరెటా గారు ఈ సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సమావేశం 2025 ఆగస్టు 28వ తారీఖు నుండి 31 వరకు జరిగిందండి. దీనిని నిర్వహించిన వారేమో భారత విదేశాంగ శాఖ, NDU ఫౌండేషన్, ఆసియన్ ఫౌండేషన్, ఈ 3 సంస్థలు కలిసి దీనిని నిర్వహించాయి. 2025 దీని యొక్క థీమ్ చూసుకుంటే కనెక్టింగ్ ద యూత్, షేపింగ్ అవర్ ఫ్యూచర్. అయితే ఈ ఏసియన్లో మొత్తం సభ్య దేశాలు చూసుకుంటే 10. సో ఇది ఫ్రెండ్స్ సెప్టెంబర్ 1వ తారీఖు నాండి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. సో ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.